హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఎలాంటి మెసేజెస్ అనేది ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే లైక్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? సో మరి ఈ రోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ అయితే ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చండి. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే? అలాగే టారో కోర్సెస్ లాంటిది మీకు మేబీ ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్రోచ్ అవ్వచ్చండి, ఓకేనా? ఇది స్పిరిచువల్ జర్నీ అండి, ఓకే? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. గిల్టీ, రెసిప్రోసిటీ, హ్యాబిట్స్, ఇన్సప్రెసిబుల్, unpredicted, sabotage, chemistry, new chapter, ఓకే? ఇక్కడ డిటాచ్మెంట్ అనేది వచ్చిందండి. మేబీ మీరు మీ పర్సన్ నుంచి మీరు డిటాచ్ అవ్వాలి అనుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది, ఓకే? సో మనం దీనిని టారో నుంచి చూద్దాం, ఓకే? టారో నుంచి క్లారిఫికేషన్ యూనివర్స్. టారో నుంచి గిల్టీ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. టూ కార్డ్స్ వచ్చాయండి. ఇక్కడ మీకు ఎవరో ఏ పర్సన్ అయితే ద్రోహం చేశారో ఆ పర్సన్ తను మీ గురించి వేరే వారి దగ్గర తను మాట్లాడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? మేబీ తన వైపు తప్పు ఉంది అన్నట్టుగా పర్సన్ గిల్టీగా కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట, ఓకే? చాలా మాట్లాడుతున్నారు ఈ పర్సన్ అండ్ తక్కువ అనుకున్నట్టుగా, మిమ్మల్ని తను సరిగా అర్థం చేసుకోలేనట్టుగా, అండ్ తన మాటలతోని కావచ్చు, తన బిహేవియర్తోని కావచ్చు, ఓకే? అలా ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉన్నారు అన్నట్టుగా ఈ పర్సన్ వేరే వారి దగ్గర తను మాట్లాడుతున్నారు. అలాగే తను చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? వేరే వారి దగ్గర తను అడ్వైస్ లాంటిది కూడా తీసుకుంటూ ఉండొచ్చు. మేబీ పర్సన్ ఫ్రెండ్స్ దగ్గర కూడా మాట్లాడుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? మేబీ మీరు ఇక్కడ ద హెరోఫెంట్ కార్డ్ వచ్చింది కదండి. మీరు చాలా తెలివైన పర్సన్ అని పర్సన్కి ఇప్పుడు అర్థమైందనమాట తనకి, ఓకే? అంతకుముందు మీరు మిమ్మల్ని తను తక్కువ చూడడము, తక్కువగా అంచనా వేసుకోవడము, అండ్ మీరు ఇంతే అన్నట్టుగా తను ఇంకా తీసి పడేయడము, అండ్ మేబీ మిమ్మల్ని ఏంటంటే అంత నాలెడ్జబుల్ పర్సన్ అయితే మీరు కాదు, అండ్ అంత క్రియేటివ్ గల పర్సన్ మీరు కాదు అని పర్సన్ అనుకున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ కొంచెం తక్కువ చేసి చూడడం లాంటిది ఏదో ఉందండి మీ ఇద్దరి మధ్యలో, ఓకే? సో ఆ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారు మీరు చాలా తెలివైన పర్సన్, చాలా క్రియేటివ్ గల పర్సన్, అండ్ మెచ్యూరిటీ కూడా చాలా పెరిగింది మీకు, చాలా స్టబన్గా ఉన్నారు ఇప్పుడు, అండ్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, హీల్ అవుతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ మీరు చాలామంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉండొచ్చు, మేబీ యూట్యూబ్ కూడా చేస్తూ ఉండొచ్చు కొంతమంది కోర్సెస్ లాంటిది నేర్చుకోవడము, అండ్ ఇక్కడ మేబీ స్పిరిచువల్ వైపు మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపే ఛాన్స్ ఉంటుందన్నమాట, ఓకే? మీ కెరియర్ని మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు, అండ్ చాలా క్రియేటివ్గా ఆలోచించారు, మీరు చాలా తెలివైన పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మెచ్యూరిటీ లెవెల్ కూడా మీకు చాలా ఉంది అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ గెయిన్ చేసుకున్నారు మెచ్యూరిటీ లెవెల్ మీరు అనే పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారనమాట. అంతకుముందు మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి చూడడము, లేదా
మీకంత మెచ్యూరిటీ లెవెల్ లేదు అని పర్సన్ అనుకోవడం ఏదో జరిగిందండి. ఓకే. అలా ఇక్కడ హెరోఫెంట్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు చాలా తెలివైన పర్సన్ అనే పర్సన్ చాలా విషయాలు ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు అనేది చూపిస్తుంది. అండ్ అలాగే తను వేరే వారి దగ్గర డిస్కషన్ చేస్తున్నారని చెప్పాను కదా! చాలా మాట్లాడుతున్నారనమాట. అరే! నేనే తక్కువ అనుకున్నాను. ఈ పర్సన్‌ని తక్కువ అంచనా వేశాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. రెసిప్రోసిటీ కార్డ్‌కి క్లారిఫికేషన్. మళ్ళీ మీతో చేతిలో చేయేసి చెప్పేయనా అనేదో సాంగ్ ఉంది గదండీ! అలా ఈ పర్సన్ మళ్ళీ మీతో కలవాలి, మళ్ళీ రీయూనియన్ కావాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్‌కి ఉందనమాట. అండ్ ఈ పర్సన్ అంతకుముందు యాక్షన్ తీసుకోలేదు తను. ఓకే. చాలా మాట్లాడి ఉండొచ్చు పర్సన్ మీ దగ్గర. కానీ యాక్షన్ మట్టుకి లేదు. ఓకే. కానీ పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాను అని అడిగే పర్సన్ ఇక్కడ అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో ఈ పర్సన్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే న్యూ బిగినింగ్ ఈ పర్సన్ చేయబోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. అండ్ మీరు హీల్ అయిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్‌కి చాలా ఉందండి. ఓకే. ఎప్పుడు మీ ఎనర్జీ అనేది పర్సన్‌కి అందాలి. అండ్ మీరు ఎప్పుడు తనని బతిమిలాడుతా ఉండాలి అనే ఎనర్జీ కూడా ఇక్కడ చూపిస్తుందనమాట. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము, చాలామంది గ్రోత్ కూడా అవుతా ఉండొచ్చు. ఓకే. అలా ఈ పర్సన్ తను తీసుకోలేకపోతున్నారనమాట అది. ఓకే. అలాంటిది చూపిస్తుంది. ఓకే. అండ్ ఈ పర్సన్ వస్తారండి. కానీ మీరు తనని ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకండి. ఓకేనా? ఆ పాయింట్ కూడా నేనే చెప్తున్నాను. తను న్యూ బిగినింగ్ కోసం ఈ పర్సన్ వస్తారు. కానీ ఎక్కువగా మీరు తనకి ఎమోషనల్లీ కనెక్ట్ అయితే ఏమవుతుందంటే పర్సన్ మళ్ళీ సేమ్ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అవుతుందనమాట. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మళ్ళీ పట్టి పట్టనట్టుగా ఉండడం. ఓకే. అలాగే జరుగుతా ఉంటదనమాట. కాబట్టి మీరే కొంచెం హాయ్ అంటే హాయ్ అంతవరకే ఉండాలనమాట. ఇంకా నేను మిస్ అయ్యాను అన్నట్టుగా ఏడవడము, అండ్ మీ విషయంలో మీ లైఫ్‌లో ఏమైతే జరిగాయో అది ప్రతీదీ పర్సన్ దగ్గర షేర్ చేసుకోవడము అలా చేయకూడదనమాట. ఓకే. సో, మీ లిమిట్‌లో మీరు ఉండాలి. ఆ పర్సన్ లిమిట్‌లో తనని ఉంచాలనమాట. ఓకే. హ్యాబిట్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. హ్యాబిట్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద వరల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ తను చిన్ననాటి నుంచి తన రక్తం అలాంటిదని చెప్పొచ్చండి. ఓకే. మేబీ తన మదర్ కంట్రోలింగ్‌లో ఈ పర్సన్ పెరిగి ఉన్నారు. ఫ్రీడమ్ అనేది లేకుండా ఈ పర్సన్ పెరిగి ఉన్నారు. అండ్ ఈ పర్సన్‌లో ఏంటంటే అవసరం తీరగా ఉండడం, తర్వాత అవతల తన్ని పడేయడం. అలా ఈ పర్సన్‌కి తను చిన్ననాటి నుంచే అండి. అది తన మదర్ దగ్గర నుంచి వచ్చింది ఈ పర్సన్‌కి ఆ హ్యాబిట్స్ అన్నీ. అలాంటిది చూపిస్తుందనమాట. మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకే. పర్సన్ తను చిన్ననాటి నుంచి అలాగే ఉందనమాట. తన హ్యాబిట్ తన రక్తంలోనే ఉందది. సో, మోసం చేయడము లేదా అవసరం తీరగా ఉండడము. ఓకే. మేబీ పర్సన్ చిన్నప్పటి నుంచి తను చాలా కష్టపడి ఉంటారండి. చాలా రెస్పాన్సిబిలిటీస్ మధ్య పర్సన్ పెరిగి ఉంటారు. చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ మధ్య ఈ పర్సన్ పెరిగి ఉంటారు. ఓకే. అలా గూడా మనం ఇక్కడ మెసేజ్ ఉందనమాట. ఓకే. మేబీ మీరు తన వరల్డ్ అనే ఆ ఫీలింగ్ తన మనసులో ఉంది. కానీ ఇక్కడ ఈ పర్సన్‌ని దాటి కూడా ఈ పర్సన్ రాలేరండి. తన లైఫ్‌లో తను మేబీ తన మదర్ అయి ఉంటారు. చాలా కంట్రోలింగ్ పర్సన్. ఓకే. లేదా సిస్టర్. ఓకే. అలా ఎవరు కంట్రోలింగ్ పర్సన్ అండ్ సింగిల్ పర్సన్. మేబీ ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. ఓకే. అలాంటి పర్సన్ గూడా కొంతమందికి ఉండొచ్చనమాట. ఓకే. వారి కంట్రోలింగ్ వల్ల ఈ పర్సన్ వీరిని దాటి తను రాలేకపోతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. కొంతమంది మీరు సింగిల్ పర్సన్ ఈ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చనమాట. తను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అలాంటి మెసేజ్ గూడా ఉంది. ఓకే. మేబీ సింగిల్ గూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరో మ్యారీడ్ పర్సన్ వల్ల అయితే చాలా కంట్రోలింగ్ అనేది ఉంది. ఓకేనా? ఇది చేంజ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ విషయంలో తను యాక్షన్ తీసుకోవాలి అంటే కూడా ఈ పర్సన్‌కి అంత ఈజీ అనిపించడం లేదండి. ఓకే. ఇక్కడ ఈ పర్సన్‌ని తను ఎదిరించాలంటే అది తనకి అంత ధైర్యం సరిపోదనమాట. ఈ ప్రపంచంలో ఉన్న వారందరి ధైర్యం వస్తేనే తను ఎదిరించగలరు. ఓకే. అంత స్ట్రాంగ్ పర్సన్ అనమాట తను. ఓకే. కాబట్టి ఈ పర్సన్ భయపడుతున్నారు. వారికి తను ఎదురు తిరగలేకపోతున్నారు.
అండ్ వారితో పర్సన్ ఏదైనా విషయంలో మీకు సంబంధించిన విషయం ఏదో డిస్కషన్ కూడా చేస్తున్నారు. కానీ వారు ఒప్పుకోవడం లేదు అనేది కూడా చూపిస్తుందనమాట. ఓకే. మేబీ వీరి కంట్రోలింగ్ అనేది చాలా ఉండొచ్చు. ఓకే. మేబీ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ లాంటిది చేస్తా ఉండొచ్చు వారు. కానీ పర్సన్ అయితే రీయూనియన్ చేయాలని ఉందండి. ఈ వరల్డ్‌లోనే తన ఫేవరెట్ పర్సన్ మీరు. సో, నేను ఎలా వదులుకోగలను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే. ఇన్‌సప్రెసిబుల్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ 24/7 అండి. చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. మిమ్మల్ని తను బాధ పెట్టాను, మోసం చేశాను అనే బాధ ఈ పర్సన్‌కి చాలా ఉందన్నమాట. ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ పెరిగిపోయింది. సో, ఆహ్, కొన్ని మనస్పర్ధాలు అవన్నీ ఈ పర్సన్‌కి ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. తన లైఫ్‌లో అదర్ పర్సన్ అండ్ ఇటు మీరు ఈ పర్సన్ అటు ఇటు తను బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నారు. భయం ఉంది. అండ్ మిమ్మల్ని తను బాధ పెట్టాను, అనవసరంగా మంచి పర్సన్‌ని మోసం చేశాను అనే ఆ రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఓకే. కానీ మేబీ మీ మీద లవ్ అనేది మాత్రం చూపిస్తుందండి. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ మాటలు గూడా చాలా ఉన్నాయి. ఓకే. థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఈ పర్సన్ మీద చాలా ఉంటుందనమాట. అది గూడా చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ దూరం నుంచి ఈ పర్సన్ చేసిన మోసాలకి కావచ్చు, అన్యాయానికి కావచ్చు, మీరు హీల్ అయిపోతున్నారు. అండ్ ఇలాంటి వారెందుకు అన్నట్టుగా మేబీ తనతో కలిస్తే బావుండేది అని మీ మనసుకి తెలుసు. కానీ ఒక్కొక్కసారి మీకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ అనవసరం అండ్ ఈ పర్సన్ వల్ల చాలా బాధపడ్డాను. అండ్ అవసరం తీరుగా ఉంటారు బాబోయ్! సో, ఎందుకు ఈ పర్సన్ మేబీ మన లైఫ్ మనం చూసుకుంటే బావుంటుంది గదా! హ్యాపీగా ఉండొచ్చు. పదే పదే ఈ తలనొప్పి అండ్ ఈ టెన్షన్, ఈ బాధ ఇదంతా మీరు తీసుకోలేకపోతున్నారనమాట. అలసిపోయారు మీ లైఫ్‌లో. ఓకే. అలాంటి మెసేజ్ గూడా చూపిస్తుందనమాట. కాబట్టి మేబీ మీరు హీల్ అయిపోవాలి. ఇదంతా అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ ఎందుకు? ఆహ్, తెలిసి తెలియక ఈ పర్సన్‌ని నమ్మారు అండ్ మోసపోయారు. ఇప్పుడైనా రియలైజ్ అయ్యి లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలి అనే ఆలోచన గూడా మీకు ఉండొచ్చనమాట. ఓకే. సో, ఈ పర్సన్‌ని నమ్మి మీరు చాలా బాధపడ్డారు. ఇలాంటి వారిని నమ్మినందుకు మీరు గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఆ పర్సన్ ఏమో ఇంత మంచి పర్సన్‌ని, ఇంత మంచి మనసున్న పర్సన్‌ని మోసం చేశాను. అండ్ ఇంత మంచి సపోర్ట్ ఉండే పర్సన్ తన సపోర్ట్ అనేది కోల్పోయాను అని కూడా ఈ పర్సన్‌కి ఉంది అనేది చూపిస్తుందనమాట. ఓకే. అన్‌ప్రెడిక్టెడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అన్‌ప్రెడిక్టెడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చాలా గిల్టీ ఫీలింగ్ ఉందండి. ఈరోజు మీ పర్సన్‌లు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఫీల్ అవుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. అండ్ ఈ పర్సన్ ఒంటరిగా ఎక్కడికో వెళ్ళడం, మీరిద్దరూ కలిసి తిరిగిన ప్లేస్ కావచ్చు. తన వైపు చాలా తప్పుంది. అసలు మీరెంతో ఎఫర్ట్స్ పెట్టారు. ఎంతో లవ్ చేశారు. గానీ తను లైక్ చేయలేదు మిమ్మల్ని. ఐ డు నాట్ కేర్ అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. అసలు కేర్ చేయలేదు అనేది చూపిస్తుందండి. సో, దానికి ఈరోజు తను పశ్చాత్తాపం పడుతున్నారు. అండ్ చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. అండ్ తను ఒక మోసపూరితమైన పర్సన్ అన్నట్టుగా తనని తను నిందించుకుంటున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ అండి. మీ లైఫ్‌లో నుంచి పూర్తిగా ఎవరైతే దూరమైపోయారో వారు ఎవరైనా ఉండొచ్చు. ఒక చిన్న మెసేజ్ వస్తుంది కాబట్టి చెప్తాను. తను మీ మదరా? లేక ఇంకా వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ ఇంకెవరైనా ఉండొచ్చండి. మీ మనసులో ఉన్న పర్సన్. తను దూరమైపోయారు. మేబీ అలా మాట్లాడకూడదు. మేబీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం. ఓకే. అలాంటి పర్సన్ గూడా మీకు ఎలాంటి సందేశం అనేది పంపిస్తున్నారంటే వారు నీ చుట్టూ ఏదైతే అన్‌వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో, ఎవరైతే మీతో మైండ్ గేమ్ అనేది ఆడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారో అందరిని కట్ చేసి పాడేయి. ఎందుకు పదే పదే తప్పుల మీద తప్పులు మళ్ళీ వారినే నమ్మి పదే పదే ఎందుకు మోసపోయి ఎందుకు బాధపడుతున్నావు? హ్మ్. సింగిల్‌గా ఉన్నా
సింహంలాగా బతుకు. గానీ అందరూ నీ చుట్టూ ఉండాలంటే ఎవరు ఉండరు. అందరూ మోసపూరితంగా ఉండేవారే. ఓకే. అవసరం కోసం వచ్చిన వారే గానీ మిమ్మల్ని ట్రూగా లవ్ చేసేవారు ఎవ్వరు ఉండరు. ఓకే. కాబట్టి ఎవరిని నమ్మకు. నీకిప్పటికీ అర్థమై ఉండాలి. నీ మనసు నీకు చెప్పడం లేదా? ధైర్యంగా ఉండు. స్ట్రాంగ్‌గా ఉండు. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? అన్ని కోల్పోయిన వారిలాగా ఎందుకు ఉంటున్నారు? నువ్వు వెనకకి తిరిగి చూస్తే నీకోసం ఇంకా పర్సన్ కావచ్చు, అదర్ ఇంకేదైనా ఉండొచ్చండి. ఓకే. రెడీగా ఉంది. వెనకకి తిరిగి చూడు. దేవుడి ఆశీర్వాదం అనేది నీ మీద ఉంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే. నాకెందుకో అండి ద వరల్డ్ కార్డ్ చూడగానే నాకది మెసేజ్ గుర్తుకొచ్చింది కాబట్టి మేబీ ఈ ప్రపంచాన్ని వదిలి అదర్ వేరే ప్రపంచంలో ఎవరైతే వెళ్ళిపోయారో ఆ పర్సన్ నీ లైఫ్‌ని మళ్ళీ నువ్వు కొత్తగా స్టార్ట్ చెయ్యు. అక్కడే ఆగిపోకు. ధైర్యంగా ముందుకు కదులు అని చెప్తున్నారనమాట. ఓకే. సపోర్ట్ ఏజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్‌కి జరగాల్సిందే అండి. ఓకే. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డేకొచ్చి నైట్ ఆఫ్ వ్యానస్ వచ్చింది. అండ్ ఇక్కడ 3 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చింది. అండ్ 7 ఆఫ్ కప్స్ అండ్ సపోర్ట్ ఏజ్. ఓకే. ఈ 3 కార్డ్స్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే థర్డ్ పార్టీ డెఫినెట్లీ ఉన్నారు. మీ పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, మీ లైఫ్‌లో కావచ్చు, థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. ఓకే. సో, థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అండ్ అది మామూలు ఇగ్నోర్ అయితే కాదండి. నేను నోటితో చాలా ఈజీగా చెప్పేస్తున్నాను. కానీ అది అనుభవించిన వారికి తెలుస్తుందనమాట బాధ. ఓకే. సో, చాలామందికి వీరేంటిలే ఏదో చెప్తున్నారు అని అనుకుంటారు. కానీ అది చెప్పేంత ఈజీ కాదు. అండ్ అర్థం చేసుకునే మనసు ఉండాలన్నమాట. ఓకే. కష్టాలు ఎవరైతే పడతారో అపోజిట్ పర్సన్ బాధ అనేది తెలుస్తుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ నాకొస్తున్న మెసేజ్ ప్రకారం మీ పర్సన్ మీ దగ్గర ఎలాంటి సంతోషం లేదు. మిమ్మల్ని పర్సన్ ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేశారు. ఆప్షన్ వైపు ఈ పర్సన్ వెళ్లారన్నమాట. ఓకే. కానీ ఆప్షన్‌లో ఈ పర్సన్‌కి ఏమైంది? హార్ట్ బ్రేక్ అయింది. ఇక్కడ మేబీ తను ఎవరినైతే చూస్ చేసుకున్నారో వారి పర్సన్‌ని మోసం చేయడము, తనతో ఆర్గ్యుమెంట్స్‌కి దిగడం లేదా నెగ్లెక్ట్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఈ పర్సన్‌ది అక్కడ గోరంత కూడా ఏమి జరగదు. వినేవారు కూడా లేరండి. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఎవరైతే ఉన్నారో వారిదే రాజ్యం. ఓకే. వారు మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చనమాట. వారిదే రాజ్యం. కాబట్టి ఈ పర్సన్ మాటలు అక్కడ చెల్లడం లేదు. తనని ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఏకైక పర్సన్ మీరు మేబీ మిమ్మల్ని కూడా ఈ పర్సన్ చేతులారా దూరం చేసుకున్నారు. ఓకే. సో, మీరు దూరం అయిపోయారు. అక్కడ తన లైఫ్‌లో ఉన్న వారితో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఆ లైఫ్‌లో. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ తను ఈ వరల్డ్‌లో తను ఒంటరివారు అయిపోతారేమో. చుట్టూ అందరూ ఉన్నా ఎవరు లేని ఏకాకిలాగా. ఓకే. అలా ఈ పర్సన్ తను చాలా బాధపడి ఇప్పుడు తను రియలైజ్ అయ్యారు. సో, మేబీ తను తక్కువ అంచనా వేసుకున్నారండి. స్టార్టింగ్‌లో నేను చెప్పాను కదా! మిమ్మల్ని పర్సన్ చాలా తక్కువ అంచనా వేసుకున్నారు. మీరు ఈ విధంగా హీల్ అయిపోతారు అండ్ దూరం అయిపోతారు అని పర్సన్ అనుకోలేదన్నమాట. కానీ మీరేంటో తనకి రుచి చూపించారు. ఓకే. నేను హీల్ అవ్వగలను. అండ్ ఏంటంటే ఇక్కడ పూర్తిగా మీరు సైలెంట్ అయిపోయారండి. సైలెంట్ అయిపోవడము, మీ కెరియర్‌లో మీరు బిజీ ఉన్నారా లేదా అనే విషయం పక్కకు పెడితే, ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఓకే. సైలెంట్ అయిపోవడం, తను కాల్ చేయకపోవడము, తనకి మెసేజ్ చేయకపోవడము, అలా సైలెంట్ అయిపోయారనమాట మీరు. ఓకే. మీ ఫ్రెండ్స్‌తో కావచ్చు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం కావచ్చు, టెంపుల్‌కి వెళ్ళడం లేదా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడం అలా ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో మీరు టైం అనేది స్పెండ్ చేస్తా ఉండొచ్చు. ఓకే. అది పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్‌గా అనిపిస్తుందనమాట. అరే! పర్సన్ ఇలా ఈ విధంగా ఇగ్నోర్ చేస్తే మళ్ళీ మళ్ళీ తను బతిమలాడతారు లేదా చేసేస్తారు. మన వెనకాల పడతారు. అండ్ ఒకసారి కాల్ చేస్తే మనం ఇగ్నోర్ చేశామనుకోండి 100 సార్ల వరకు కాల్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ అది తనకి అదొక సంతోషం అన్నమాట అది. ఓకే. అది పర్సన్ అలా ఎంజాయ్ చేయొచ్చు అని పర్సన్ అనుకున్నారు. కానీ మీకేం పట్టిందండి తీట. చాలా దొబ్బేయి అన్నట్టుగా మీరిక్కడ ఈ పర్సన్‌ని దూరం పెట్టేసరికి తనెందుకో ఈ సపోర్ట్ అనేది కోల్పోయాను. అనవసరంగా ఓవర్ థింకింగ్ చేశాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, కాబట్టి పర్సన్ ఇక్కడ చాలా ప్యాషనేట్‌గా నీ లైఫ్‌లోకి వచ్చే తీరుతాను అన్నట్టుగా ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ చేయాలి అని పర్సన్ డెఫినెట్‌లీ ఎంటర్ అవుతారండి. ఎవరైతే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో అదే పర్సన్ తిరిగి రావచ్చు. ఓకే. మేబీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన పర్సనే తిరిగి వచ్చే ఛాన్సెస్ అనేది 99% అనేది ఉందన్నమాట. ఓకే. వారితోనే మీకు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. ఓకే.
నేను ఈ కార్డ్ తీసుకుంటాను. ఓకే. ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకున్నారు. చాలా విషయాలలో ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు. ఏంటిదో ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే. కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్. కెమిస్ట్రీ క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ మీ గురించి తను చాలా మాట్లాడుతున్నారండి వేరే వారి దగ్గర. మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు. అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా కూడా ఉంటున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. సో మా పర్సన్ బ్లాక్లో పెట్టుకున్నారండి. తను ఎలా స్పై చేస్తున్నారంటే మీ గురించి తనకి తెలుసుకోవాలి అనే ఆ కుతూహలం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఈ పర్సన్ వెంటనే అన్బ్లాక్ చేయడం, మీరు ఆన్లైన్లో ఎప్పుడు ఉన్నారు అనేది టైం అనేది చూసుకోవడం లాస్ట్ టైం, తర్వాత తను మళ్ళీ బ్లాక్లో పెట్టుకోవడం. ఓకే, అలా జరుగుతూ ఉండొచ్చు కదా. సో తను ఇక్కడ కార్డ్ అయితే అబద్ధం చెప్పదు కదా. సో ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట. తను మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఓకే. సో పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో రావడానికి తను ఇక్కడ మీరు ఎలా ఉన్నారు, ఎలాంటి మోడ్లో ఉన్నారు, ఏం జరుగుతుంది అనే పర్సన్ ప్రతిదీ తను తెలుసుకుంటున్నారనమాట. రీయూనియన్ కావాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకేనా. మీ లవ్ కావాలి అండ్ మీ లవ్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతూ ఉండొచ్చండి. ఓకే, మీతో ఏదో తెలియని ఆ బాండింగ్ ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఒకరి మీద ఒకరికి ఫ్యాషన్ ఉంది, లవ్ ఉంది, ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు, కానీ ఈగో ప్రాబ్లం ఉండొచ్చు. కానీ పర్సన్ చూడండి ఇక్కడ వస్తున్నారు, కానీ మళ్ళీ కొంచెం ఇన్మెచ్యూరిటీ అనేది చూపిస్తుందండి. ఓకే, మీరు ఇక్కడ చాలా మెచ్యూర్గా తయారవుతున్నారు. అంతకుముందు మీరు ఇన్మెచ్యూర్ పర్సన్ అనే పర్సన్ అనుకున్నారండి, కానీ ఇప్పుడు ఈ పర్సన్ ప్రవర్తించే విధానం, తను తీసుకునే యాక్షన్స్ అవన్నీ తను ఇన్మెచ్యూర్గా తీసుకుంటున్నారనమాట మీ విషయంలో. ఓకే, మేబీ టెంపరీగా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసమే కావచ్చండి ఇది. ఓకే, మేబీ లైఫ్ లాంగ్ మీకు హ్యాపీగా ఉండే విధంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకోవడం లేదు. అంత ధైర్యం కూడా ఈ పర్సన్కి లేదండి, ఎందుకంటే ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చింది. ఓకే, తను మిమ్మల్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే విధంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, కానీ టెంపరీగా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, తన లైఫ్లో తను ఏదో విషయం మీతో షేర్ చేసుకోవాలి, అండ్ ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు అనే విషయం కూడా కావచ్చు. ఓకే, ఏదో విషయం ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనే పర్సన్కి అయితే ఉందన్నమాట, కానీ లైఫ్ టైం కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఈ పర్సన్కి లేదు. అంత ధైర్యం కూడా ఈ పర్సన్ చేయలేరు, ఎందుకంటే వీరిని దాటి పర్సన్ రాలేరు అనమాట. మీరు హీల్ అయిపోతారేమో, దూరం అయిపోతారేమో అనే భయంతో ఈ పర్సన్ హడావిడిగా మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో తను రీయూనియన్ కోసం ఎంటర్ అవుతారు. ఇది కేవలం 24 అవర్స్లో జరగచ్చు చాలా మందికి. ఓకే, ఒకవేళ కాలర్ మెసేజ్ వచ్చిందనుకోండి, నాకు కింద కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు తెలియజేయండి. ఓకేనా. సో అందరికీ వచ్చేస్తారా అంటే చూడండి, మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కదా. సో ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకుంటే దేవుడి ఆశీర్వాదం మీ మీద ఉండొచ్చు. ఓకే, కాబట్టి క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండి, అలాంటిది ఇంత స్ట్రాంగ్ ఎలా అవుతున్నారు అనేది ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. ఇంత మెచ్యూరిటీ లెవెల్ కూడా ఈ పర్సన్కి అర్థం కావట్లేదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ కూడా తను హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు మేబీ. ఓకే, అండ్ చాలా మటుకి పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉండబోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు మీ ప్రేమ అంతా మీ పర్సన్కి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఓకే, కానీ పర్సన్ అర్థం చేసుకోవడం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. అండ్ వృషభ రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉంటారనమాట మీరు ఈరోజు. అండ్ మిథున రాశి వారు
మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు మీకు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి ఈరోజు. అండ్ కన్యా రాశి వారు మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. వృశ్చిక రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు. ధనుసు రాశి వారు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు అనుకుంటున్నారు. కుంభరాశి వారు మేబీ మీకు ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇది మకర రాశి వారికి అండి, సారీ. ఓకేనా, 5 ఆఫ్ పెంటికల్స్ మకర రాశి వారు హెల్త్ ప్రాబ్లం ఉంది మీకు. అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అండ్ మీ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఓకే, మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని నిందిస్తూ ఉండాలి. ఓకే, కుంభరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు అనమాట ఈరోజు. అండ్ మీనరాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఓకే అండి, ఈరోజు రీడింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి. ఓం నమః శివాయ.